నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల పక్షపాతి సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి ఓటేయాలని గూడూరులోని 14వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. జగన్ హామీలే రాష్ట్ర ప్రజలను కాపాడుతాయని మనుబోలులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి. సూలూరుపేట కూటమి టీడీపీ అభ్యర్థి విజయశ్రీని గెలిపించాలని ఓజిలి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కోరిన మాజీ మంత్రి పరసారత్నం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందంటూ గూడూరులోని 8వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటా ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిసి ఓట్లేయాలని కరపత్రాలు అందజేసిన జశ్వంత్ కుమార్. ప్రజలకు సంక్షేమం అందించిన వారిని గుర్తించి ఓటేయాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ప్రజలను కోరారు. గూడూరు పట్టణంలోని 14వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో వారితో పాటు అభ్యర్థి తనయుడు రేవంత్ చక్రవర్తి నాయకులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున పూల వర్షం కురిపించారు. గూడూరు పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న నలజాలమ్మ వీధి, కృష్ణ మందిరం, బజారు వీధి తదితర ప్రాంతాల్లో వైకాపా పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి పాల్గొన్నారు. తండ్రి కొడుకులు కలిసి ప్రచారం చేశారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారంలో మహిళలు వారికి హారతులు పట్టారు. నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. పార్టీ అభిమానంతో పాటు దేవసేనమ్మ అభిమానులు శాలువాలు కప్పి వారిని ఘనంగా సత్కరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ జగన్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి చోట నాయకులకు ప్రజల నుండి స్పందన లభించింది. గూడూరు ఎమ్మెల్యేగా మురళి, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వాలని, మీ బిడ్డగా సేవ చేస్తానని తెలిపారు. గూడూరు ప్రజలకు 2 పూట్ల నీరిచ్చి దాహాది తీర్చడమే ధ్యేయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన వివరించారు. విజయమోహన్ రెడ్డి గారు, అదే రకంగా పచ్చని విజయ్ కుమార్ గారు, మా టౌన్ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు గారు, సీనియర్ నాయకులు నాగులు, మన హరి, అందరూ మన నాగరాజన్న, వాయుగుణ నాగరాజన్న, అందరూ పెద్దలందరూ ఉన్నారు. మహిళలు గొప్పగా నిరాజనం కనబడుతుంది. తెలంగాణ అంటే చాలా మంచి వాతావరణం కనబడుతుంది. వాళ్ళలో మరి ఆయన ఎందుకంత ప్రతి విషయంలో కూడా మరి సామూహికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు గౌరవించాలని చెప్పి ఒక గొప్ప వాతావరణం ఎక్కడికి వెళ్ళకుండా మహిళలు మరి గౌరవించడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, ఎవరిని నమ్మొచ్చు, ఎవరు మన భవిష్యత్తు అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని, జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అంటూ ముందుకెళ్తున్నారు. మరి చంద్రబాబు గారి ఆలోచనలు కానీ అవి ఎవరికి నచ్చడం లేదు, ఆయన మాటలు నమ్మే పరిస్థితి కనబడడం లేదు. మరి గూడూరులో బ్రహ్మాండమైన ఎక్కడికైనా బ్రహ్మరథం నడుతున్నారు. చాలా సంతోషం. తప్పకుండా ఎలక్షన్లో డబుల్ డిజిట్తో మేము గెలవబోతున్నామన్నది స్పష్టమైన వాతావరణం కనబడుతుందని తెలియజేస్తున్నాం. నేను ఒకటే మళ్ళా గూడూరు ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను. నేను కూడా మేనిఫెస్టో రూపంలో, నా కార్పొరేట్ రూపంలో ఒక విషయం స్పష్టంగా చెప్పాను.
గూడూరు ప్రజలకు 2 కోట్ల నీళ్ళు ఇచ్చేదే నా జీవిత ఆశయం అని చెప్పి నేను మనవి చేసుకుంటూ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. 3 ఈ దందా చేసే వాతావరణాన్ని పూర్తిగా పెట్టేస్తాం, ఉక్కుపాదం పెట్టేస్తాం. దాంట్లో వేరే స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు వైకాపా ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం కావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరుగా మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆమె వివరించారు. చాలా సంతోషంగా ఉంది. గూడూరులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో స్పందన ఉంది. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. గూడూరులో తిరిగిన ప్రతి దగ్గర కూడా స్పందన చాలా బాగుంది. ఇప్పుడు మన గూడూరు పట్టణంలో మన నియోజకవర్గానికి మేరికి మురళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అదేవిధంగా గురుమూర్తి గారిని ఎంపీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఇద్దరు కూడా చాలా మంచి వ్యక్తులు, సౌమ్యులు, చాలా శాంతి సహనం ఉన్నవాళ్ళు. ఆ సహనం ఉంటే, ఆ సహనం నేర్పు అనేది ఉంటేనే ఏ పనైనా విజయవంతంగా చేయగలుగుతారు. అలాంటి మంచి వ్యక్తుల్ని మనకి అభ్యర్థులుగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని, వీళ్ళని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా పంపించాలని కోరుకుంటున్నాను. ప్రతి దగ్గర మంచి చెడు అనేది ఉంటుంది. మనం మంచిని పెంచుకుంటూ పోయామంటే ఆటోమేటిక్గా చెడు తగ్గిపోతుంది. కాబట్టి మంచిని ప్రోత్సహించాలని, మంచి వ్యక్తుల్ని గెలిపించాలని కోరుకుంటూ గూడూరు పట్టణ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, అభివృద్ధి అనేది డెఫినెట్ గా మీరు కళ్ళ చూస్తారు. ఇప్పుడు ఈ సంక్షేమం చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న సంక్షేమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు జవాకులు చెప్పకుండా చెయ్యగలిగినవి మాత్రమే చెప్పారు. చెయ్యగలిగినవి మాత్రమే చెప్పారు. చెప్పింది తప్పకుండా మేము చేసి చూపిస్తారు. ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మీరు చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మీరు సీఎం గా చూడాలనే దీంతో మనము ఈ మేరకు మురళి గారిని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా పంపించాలనేది మా ప్రకారం. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం, సాంఘిక వాతావరణంలో ప్రజాజీవనం, ఈ 3 కూడా ఎంత ముఖ్యం. దేనికైనా కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎక్కడ మీటింగ్లు పెట్టా గూడూరులో సాంఘికమైన వాతావరణంలో వ్యాపారస్తులు కానీ ఇతర వర్గాలు కానీ వారి కార్యక్రమాలు చేసడానికి నా ముందు పూర్తి సహకారం అందిస్తారని చెప్తున్నారు. ప్రత్యేకంగా అందరూ గమనించాల్సిన విషయంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు స్వాగతమే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం రాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే మేము ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చినటువంటి ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేటువంటి ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలుసుకుంటూ మనందరం కూడా చూస్తున్నాం. దాదాపు నేను బీసీ సామాజిక వర్గానికి నన్ను ఈ రోజు పట్టణాల్లో జిల్లా కంటిన్యూగా సాధిస్తున్నారంటే పెద్దలు మేలు ఆ రోజు నాకు పట్టణ అధ్యక్షుడుగా పదవించాడు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటున్నందుకు, ఆయనకి క్యాన్వాస్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క గూడూరు నియోజకవర్గం నుంచి వేరు నుండి తిరుపతి పార్లమెంట్ నుంచి మధ్య గురుమూర్తి గారిని తెచ్చుకోగలరు. వాళ్ళకి టెక్నికల్ గా కార్డు తీయడం, కార్డు వాడడం తెలుస్తుంది. ఏ అకౌంట్లో డబ్బులు పడేది తెలుస్తుంది. గత 10 రోజుల్లో వారాల్లో కానీ, చిన్నపూర్లో కానీ, గూడూరులో కానీ పెన్షన్ రావట్లేదు, ఏం చేయాలో అడుగుతున్నారు. అంటే వాళ్ళు పెన్షన్ పడిన విషయం కూడా తెలియదు. అంటే పథకాన్ని ఆపించి ఎంతసేపు పేద ప్రజలు కష్టానికి గురవ్వాలి, పెద్దన్నారు పెరుగుతూ ఉండాలి, మనం ముడుపులు అందిస్తూ ఉండాలి. ఇలాంటి ఒక ప్రభుత్వం, ఇలాంటి ఒక అహంకారపూరితమైన నాయకుల ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల శ్రేయస్సే
పదవి మొత్తం మీద వాళ్ళ చిరునవ్వు ముఖ్యమంత్రి అని అనుకునే ఒక అద్భుతమైన నాయకుడు. ఆయన నిర్ణయించుకునే ఇద్దరు నాయకుడు గురుమూర్తి గారు కానీ మేరే మురళీధర్ గారు కానీ, నేను ఆయన కొడుకు గారంటే మనం పచ్చగా మాట్లాడుతున్నప్పుడు మేరే మురళీధర్ గారు గత 10 ఏళ్ళుగా గూడూరు అభివృద్ధి చేస్తే చూద్దాం, గూడూరు అభివృద్ధి కోసం పాటుపడాలని భుజాల మీద ఇద్దరు నాయకుల్ని 2014లో 2019లో గెలిపించి గూడూరు రూపురేఖ మార్చుకుందాం అనుకుంటే వాళ్ళ పార్టీ మాట తప్పుని మొదలు తప్పుని నాయకుల్ని కానీ మేము ఇంత ఘనంగా ఇంత ఉత్సాహంగా ఈరోజు ఈ 14 వార్డులో నేను మురళి గారు ఎమ్మెల్యే గెలిపించాలని, అదేవిధంగా గురుమూర్తి గారిని ఎంపీలో గెలిపించాలని అందరూ ఉత్సాహంతో రావడం సంతోషంగా ఉంది. ఏదైనా ఇప్పటికే దాదాపు మనం గెలిచిపోయాం. మురళి గారు ఎమ్మెల్యేగా గెలిచిపోయారు. ఈరోజు విజయయాత్రగా వస్తుంది. అదేవిధంగా గురుమూర్తి గారు కూడా ఎంపీగా గెలిచిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో పార్టీ సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు నాగులు, మగ్దుం మొహమ్మద్దీన్, షంషీర్, అజీజ్ ఖాన్, కోదండ రామయ్య, బాబు, రాఘవరెడ్డి, నిరూప్ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, రాజేశ్వర్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, గిరిబాబు, అల్తాఫ్, కాళేశ, బిక్కు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 14వ వార్డులో వైకాపా పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారానికి ప్రజల నుండి విశేషణ స్పందన లభించింది. అడుగడుగునా వారికి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. కోట్ల మందిలో ఒకడు, కొండంత అండగున్నోడు, కొండనైన ఢీ కొట్టే యువశక్తి వెంట ఉన్నోడు. ప్రజాసేవకై నిరంతరం పరితపించి పనిచేశాడు. కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. అజాత శత్రువు ఆత్మబంధువు అందరి మిత్రుడు మురళన్న, అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించే మన మురళన్న. అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించే మన మురళన్న. నాయకుడై ఈ ఎమ్మెల్సీగా ప్రజలను ఆదుకున్నాడు. మన కోసం మన నేతగా ఎదిగి ప్రగతి బాటలో నడిచాడు. మన కోసం మన నేతగా ఎదిగి ప్రగతి బాటలో నడిచాడు. స్వయం కృషితో శిఖరాలకు ఎదిగిన ప్రతిభాశాలి మురళన్న. వర్గ భేదాలు లేకుండా అందరూ నా వాళ్ళంటాడు. పట్టు వదలని విక్రమార్కుడై ప్రగతినెంతో సాధిస్తాడు. కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న.
గ్రామ గ్రామాన ప్రగతి బాటలు నడిపించే వెలుగుల సూర్యుడు. రైతులు మహిళలు యువకులకు ఆత్మీయుడుగా ఉంటాడు. రైతులు మహిళలు యువకులకు ఆత్మీయుడుగా ఉంటాడు. దళిత గిరిజనుల చేయూత ప్రజాసేవ తన మనసంతా. కార్మిక కర్షక సోదరుల కన్నీళ్లను తుడిచే జననేత. కార్మిక కర్షక సోదరుల కన్నీళ్లను తుడిచే జననేత. ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆదర్శంగా నిలిచాడు. 100 కోట్ల నిధులను తెచ్చి ప్రగతికి బాటలు వేస్తాడు. కష్టాల్లో కొండంత అండరా మన మేరిగా మురళన్న. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము. మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము. మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. మూడు జిల్లాల ఎమ్మెల్సీగా ప్రజల మనసులను గెలిచాడు. గూడూరు గ్రామ గ్రామాన ప్రియతమ నేతగా వచ్చాడు. గూడూరు గ్రామ గ్రామాన ప్రియతమ నేతగా వచ్చాడు. వైఎస్ఆర్ ఆశయాలను సాధించేటి నాయకుడు. నమ్మిన పార్టీ సిద్ధాంతాలను అనుసరించేటి సేవకుడు. నమ్మిన పార్టీ సిద్ధాంతాలను అనుసరించేటి సేవకుడు. ప్రియతమ నేత మన జగనన్నకు నమ్మిన మిత్రుడు అతడేరా. సంక్షేమ పథకాలతో పల్లెల వెలుగులు నింపే నేస్తమురా. అందరం కలిసి ఓటేసి మన మురళన్నను గెలిపిద్దాము. కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము. మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము. మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగా మురళన్న. మా నేతవు నీవన్నా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగా మురళన్న. మా నేతవు నీవన్నా. కోట్ల మందిలో ఒకడు కొండంత అండగున్నోడు. కొండనైన ఢీ కొట్టే యువశక్తి వెంట ఉన్నోడు. ప్రజాసేవకై నిరంతరం పరితపించి పనిచేశాడు. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము. మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగా మురళన్న. రా కదలిరా మేరిగా మురళన్న విజయం కోసము. మన రాతలు మార్చే నాయకుడతడే అమలు కాని చంద్రబాబు హామీల కంటే అమలు చేసే జగనన్న హామీలే రాష్ట్ర ప్రజలను కాపాడుతాయని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మనుబోలు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి నాయకులు కార్యకర్తలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మనుబోలు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. పార్టీ మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో మంత్రి మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా మంత్రికి పూల వర్షం కురిపించారు. బాణా సంచా డీజే ఆకట్టుకుంది. భారీ గజమాలతో వారిని సత్కరించారు. గ్రామంలోని వీధుల్లో ప్రచారం చేపట్టారు. త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరుతూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అమలు కాని చంద్రబాబు హామీల కంటే అమలు చేసే జగనన్న హామీలే రాష్ట్ర ప్రజలను కాపాడుతాయని తెలిపారు. కరోనా కాలంలో సోమిరెడ్డి అడ్రస్ గల్లంతైందని ఆయన విరుచుకుపడ్డారు. చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాడు. ఈ మధ్య ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ
మరలా పాపం హెలికాప్టర్లో చంద్రబాబుని పిలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో మీటింగ్ పెడితే నేను అనుకున్నా వీళ్ళిద్దరూ ఈ ప్రాంతానికి ఇది చేశామని చెప్తారేమో అనుకుంటే ఈయనేమో చంద్రబాబు ఏమో హెలికాప్టర్లో వచ్చి అంత ఖర్చు పెట్టుకుని నన్ను తిట్టిపోయాడు. ఆయన వేరే పనే లేదు. చంద్రమోహన్ రెడ్డి ఏమో 4 సార్లు వచ్చారు, ఒకసారి ఓటేసాడు, నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని మీరు లేకపోతే నేను వదిలిపెట్టిన మిమ్మల్ని అంటున్నాడు ఆయన. అంటే ఒక్కసారి ఓటు వేస్తే నేను ఇంకా రాను అంటే అసలు ఓటు వేయించుకుని రాకుండా ఇప్పుడు 2019 ఎంచుకొని 2024 వరకు రానివాడు ఇంకా నేను మీ దగ్గరికి రాను అంటే అసలు మళ్ళీ ఇంకా అసలు ముఖం చూడాల్సినటువంటి పని కూడా లేదు. మొన్నటిదాకా హైదరాబాద్ బెంగళూరు ఉన్నాడు, ఈసారి అమెరికా బెట్టున పారిపోతాడు ఇక్కడి నుంచి, నాకేం అవసరం దబ్బా వెళ్తానని చెప్పి. కాబట్టి ఈరోజు మీరు అందరూ గమనించాల్సింది విమర్శలు, అభివృద్ధి. ఈరోజు ఈ గ్రామంలో తిరిగాం, ఎక్కడ మట్టి రోడ్డు లేదు. నేను 2014 నుంచి ఈ గ్రామంలో తిరుగుతున్నా, ఒకటే విషయం చెప్పా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గ్రామాల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేటువంటిది కనిపించడం చెప్పా. 400 కోట్ల రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో. ఇంకా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తదితరులు మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గోవర్ధనకు ముందున్నటువంటి శాసనసభ్యులు కానీ ఇతర రాజకీయ ప్రముఖులు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో చేశారన్నది మీరు క్లియర్ కట్గా గమనించండి. ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరుగుతూ ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి పనులు ఏ నియోజకవర్గంలో జరగలేదు. ఇది సత్యం. ఏ ఊర్లోకి పోయినా సైడ్ డ్రైన్స్ కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, తాగునీటికి సంబంధించినటువంటి ఇది కావచ్చు, పక్క ఇళ్ళు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరకు సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరికే మిస్ కాకుండా మొత్తం చూసుకొని సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ ఒక కుటుంబ పెద్దలాగా ప్రతి ఒక్కరికి ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నటువంటి గోవర్ధన లాంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి చాలా అరుదు. మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గం కానీ మొత్తం రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో 2012 నుంచి తిరుగుతూ ఉన్నాను జగనన్నతో పాటు. ఎందుకంటే ఇంత సమగ్రాభివృద్ధి ఒక రాజకీయ నాయకుడికి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో డిపార్ట్మెంట్లను, ఎన్నో ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు అనితమ్మ, నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మణిమాల సాయిమోహన్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, కిషోర్ నాయుడు, ఎడం రెడ్డి, మన్నెమాల సుధాకర్ రెడ్డి, ముగ్గుమూడి శశికుమార్ రెడ్డి, గూండాల ఆదినారాయణ, గుంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 8వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పలువురికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని 8వ వార్డులో ఆయన ఇంటింటా ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భారతి, సుబ్బమ్మ, శ్రీదేవి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. ఎవరు మీ వ్యక్తిగా ఉండాలో, ఎవరు మీ ఎమ్మెల్యేగా ఉండాలో మీ అందరికీ తెలుస్తుంది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంటింటికి వెళ్ళి మన మేనిఫెస్టో ఇస్తే చాలు. మన మేనిఫెస్టో
చదివితే చాలు ఓటేయాలనుకుంటారు. మన మేనిఫెస్టో చదివితే చాలు, చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, మేనిఫెస్టో ఇవ్వండి ఇంటికి, చదువులేని వాళ్ళకి ఒక్కటే చెప్పండి ఒక్కసారి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్తే. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి పక్కింటి వాళ్ళని కూడా మీరు మాట్లాడి, వాళ్ళు వేరే వాళ్ళు అటు ఇటు అయినా ఓట్లని మీరు మాట్లాడి వేయించండి అమ్మా. వాళ్ళు మీరు ఒక్కసారి మన మేనిఫెస్టో చెప్తే చాలు తల్లి, మరి ఇంకేం అవసరం లేదు. వాళ్ళు చేసింది కూడా చెప్పాలి. మన మేనిఫెస్టో మనం ఏం చేయబోతున్నాం అని తెలిస్తే చాలు, ఓటేస్తారమ్మా. అందరి 3 రోజులు కష్టపడండి, ఏమి ఉండదు, మనమే గెలవబోతున్నాం. పైన ప్రభుత్వం మనకు వస్తుంది. అరవ పనులు ఇంకేమైనా ఉన్నా చేసుకుని వాటిలో భారతమ్మ అన్నీ చేసింది, అది అందరికీ తెలుసు. ఇంటికి లైట్లు వేసుకున్నా కానీ కొలాయిలు ఎవరెవరికి లేవు. ఈ వార్డులు 3 వార్డులు ముఖ్యంగా ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాడు, ఎంతమంది లోన్లు ఇచ్చినారు, ఇండివిజువల్గా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లోన్ ప్రకారం వచ్చున్నాయి. ఎవరు 61 మిస్ అయ్యంటే క్షమించండి తల్లి. ఈసారి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అన్ని వాళ్ళ లోన్లు కానీ ఏమైనా ఉండి చేయిస్తాం. ప్రతి ఇంటికి భారత అంటే ఇప్పుడు చెప్పినట్టు ఫైళ్ళు తీసుకెళ్ళాడమ్మా. ఎవరికో ఫైళ్ళు వేరే పనులు చేసుకోవడానికి కాదు, అవి ఒక్కొక్కరికి హాస్పిటల్కి పోయిన సీఎం రిలీఫ్ ఫండ్లకి 3 లక్షలు 4 లక్షలు హార్ట్ సర్జరీలకి, మెడికల్ బిల్లులకి, ఎవరెవరికైతే అవి ఆరోగ్యశ్రీ కింద రావో అవన్నీ సపరేట్ రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించుకొని తీసుకొచ్చున్నాం. అవన్నీ ఒక్కసారి గుర్తించుకోండి తల్లి. పోయినసారి తప్పు చేసాం, పోయినసారి తప్పు అయిపోయింది, ఈసారి మాత్రం సరిదిద్దుకోండి అమ్మా. చేతి మొక్కుతున్నానమ్మా. ఉన్న 2 ఓట్లు, ఒకటి టీడీపీకి సైకిల్కి, ఇంకోటి కమలంకి ఓటేసి అఖండ మెజారిటీలో గెలిపించండి అమ్మా. పైన వచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం తల్లి, ఇక్కడ ఎమ్మెల్యేగా మనమే గెలవబోతున్నాం. అయ్యా ముఖ్యంగా మేము ఒకటి చెప్తున్నాము. 2014లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది, 2019 నుంచి ఇప్పటి వరకు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు ఈ రాష్ట్రం పరిపాలన, ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఈరోజు సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఇవన్నీ మేము గత 3 నెలల నుంచి ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. మీరందరూ గుర్తించి, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గాను, అదేవిధంగా మన లోకల్గా ఉన్న మన నాయకుడు సునీల్ కుమార్ గారిని, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎంపీ అయినటువంటి కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సూలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశ్రీని గెలిపించాలని గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు కోరారు. ఓజిలి మండలంలోని వెంకటరెడ్డిపాలెం, పెదపరియ, బట్ల కనుపూరు గ్రామాల్లో కూటమి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు వారికి పూలతో ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. బట్ల కనుపూరు నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, న్యాయవాది సుధాకర్, రవీంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, నాయకులు గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గంలో కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక అభిమానం వచ్చింది, ఒక చలనం వచ్చింది. ఒక పరిపాలనా దక్షుడిని మనం పోగొట్టుకుంటున్నాం, ఒక విజ్ఞత కలిగిన నాయకుడిని మనం పోగొట్టుకుంటున్నాం. అలాంటి నాయకుడిని తిరిగి తెచ్చుకోవాలా. ఒక ఫ్యాక్షనిస్ట్ని, ఒక దౌర్జన్యకారుడిని, ఒక అవినీతి పరుడిని ముఖ్యమంత్రి చేసుకుని మనం బాధపడుతున్నామని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పని రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు ఆర్థికంగా వెనకనెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే తన విజన్తో, తన ఆర్థిక నిపుణులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి స్పష్టం చేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో దౌర్జన్యపూరితమైన పరిపాలన పోవాలంటే, ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన పోవాలంటే, ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలా. నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేసుకోవాలా. ఆయన ముఖ్యమంత్రి అక్కడ కావాలంటే
ఇక్కడ డాక్టర్ నెలవల విజయశ్రీ మరి ఎమ్మెల్యే కావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రోజుల మండలంలో మాకు మొన్న వచ్చిన గోపాల్ రెడ్డి గారు పెద్దలు మరి మధుసూదన్ రెడ్డి గారితో 5,000 మెజార్టీ రాకుండా ఉంటే నేను రాయకుల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, అది చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి సంజయ్ గారు మాట్లాడేటప్పుడు విజ్ఞతతో మరి ఎవరు వ్యక్తిత్వాన్ని కూడా చూసి మాట్లాడాలి, కానీ నోటికి వచ్చినట్టు కూడా ఎదవలు చెప్తే వాళ్ళు మాట్లాడిన మాట్లాడడం మంచిది కాదు. మరి ఇలాంటి వాళ్ళని మరి ప్రజాసేవ చేసేవాడిని స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బు వాడు కష్టపడి సంపాదించి ప్రభుత్వం నువ్వు చేయలేని పని ఆయన చేసినందుకు ఆయన అభినందించాలి. కానీ మరి అదేవిధంగా ఈ గుడి ఎంత రూపురేఖలు దిద్ది ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి ఆయన ఇంత విధిగా ప్రజలందరూ కూడా దేవుడిని దర్శించుకునే అవకాశం కల్పించారంటే ఆయన అప్రిషియేట్ చేయాలి. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసి అన్యాయం చేసిందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిపిస్తే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లికార్జున్, సురేష్, శ్రీనివాసులు, శివకుమార్, చిలకల వీరయ్య, ఆములూరు శ్రీను, చైతన్య తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ, మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ లేదే మాదిగలకు భవిష్యత్తు లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురాకపోతే మాదిగలు ఉనికి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ స్కీములు అన్నీ రద్దు చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ స్కీములు 27 స్కీములు అన్నీ కూడా రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, భూమి కొనుగోలు పథకం, అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య, అన్ని స్కీములు అంటే చెప్పుకుంటూ పోతా ఉంటే 27 స్కీములు రద్దు చేసి ఈరోజు దళితులను నోరు కొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించకపోతే మన రాష్ట్రం, మన జిల్లా, మన మాదిగలు ఉనికే లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు మాదిగలకు ఇచ్చి అదేవిధంగా మాదిగలు నోరులు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏ కూటమి 29 నియోజకవర్గాల్లో 15 సీట్లు మాదిగలకు ఇచ్చింది. అలాంటి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాదిగలకి అన్ని రకాలుగా అండగా సహాయంగా ఉంటూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు మన అరుంధతి వాడికి రావడం జరిగింది. వచ్చిన ముఖ్య ఉద్దేశం ఈ నెల 13వ తేదీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మాదిగలందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, అలాగే బీజేపీ పార్టీకి కూడా ఓటేయాలని తెలియపరిచేదానికి జిల్లాలో ఉన్న అన్ని మాదిగ పల్లెలు తిరుగుకుంటూ ఈరోజు మన గూడూరు టౌన్ అరుంధతి పాలెంకి రావడం జరిగింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అటర్ ఫ్లాప్ అని, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వైకాపా నాయకులు మర్చిపోయారని టీడీపీ నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూర ఆరోపించారు. నెల్లూరులోని 7వ డివిజన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓట్లేయాలని ప్రజలను కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని సింధూర కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ద్వారా నిలబడుతున్న నారాయణ గారికి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక ఆన్సర్ని ఇస్తారనేసి ప్రజలు చెప్తున్నారు. దాన్ని నేను నమ్ముతున్నాను. అలాగే మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం, మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు సిటీని విజిట్ కూడా చేశారు. అప్పుడు తను ఒక వాగ్దానం కూడా చేశారు. నెల్లూరు సిటీని, శ్రీ సిటీని, అలాగే తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న వారికి ఇక్కడే
అద్భుతమైన జాబ్స్ వచ్చేటట్టు చేస్తాను అని ప్రామిస్ చేశారు. నెల్లూరుని ఒక హార్డ్వేర్ హబ్ లాగా కూడా చేస్తాము, మంచి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే చదువుకున్న పిల్లలు ఎంతో అద్భుతంగా ఎంతో తెలివితేటలతో ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ, లాయర్లు ఇలా ఎంతో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పించడం అన్నది చేస్తాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని తను వాగ్దానం చేశారు. అవన్నీ చేసి 20 lakh జాబ్స్ స్టేట్ వైడ్, అలాగే నెల్లూరుకి ప్రత్యేకంగా హార్డ్వేర్ హబ్గా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దాన్ని నారాయణ గారు తూచా తప్పకుండా పాటించి ఆ నిధుల్ని, దానికి కావాల్సిన నిధుల్ని తీసుకొస్తారని కూడా మీ అందరికీ ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాను. May 13th మన ఎలక్షన్ రాబోతోంది. ఇప్పుడే ఒక 2 అపార్ట్మెంట్లు తిరిగితే US నుంచి, కెనడా నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కేవలం ఓటేయడానికి మాత్రమే వచ్చున్నారు. అలా చూసి వీళ్ళందరినీ చూసి మనందరం కూడా ఇన్స్పైర్ అయ్యి మన ఫ్యామిలీస్లో ఎవరైనా వేరే సిటీలో ఉంటున్నా కూడా ఖచ్చితంగా వచ్చి వాళ్ళ ఓట్ని వేయాల్సిందిగా మనవి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల పక్షపాతి సీఎం జగన్, అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి ఓటేయాలని గూడూరులోని 14వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ. జగన్ హామీలే రాష్ట్ర ప్రజలను కాపాడుతాయని మనుబోలులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి. సూలూరుపేట కూటమి టీడీపీ అభ్యర్థి విజయశ్రీని గెలిపించాలని ఓజిలి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కోరిన మాజీ మంత్రి పరసారత్నం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందంటూ గూడూరులోని 8వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటా ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిసి ఓట్లేయాలని కరపత్రాలు అందజేసిన జశ్వంత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.